కాంగ్రెస్సా అనే పక్కన పెట్టేసి నేను ఒక కామన్ మ్యాన్గా నాకున్న ఫీలింగ్స్ చెప్తున్నాను. ఇక్కడ బ్యాంక్స్ ఏదైతే చేసినాయో సార్ అన్నారు, లెండింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, తప్పేంటి అని. తప్పే. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, లీగల్ ఇనిషియేషన్ ఉంది, దానికి ఒక యాక్ట్ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం చేస్తే ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు. కానీ వాళ్ళు అలా చేయలేదు. గేటు తీసుకెళ్ళటం, గేట్ ఎత్తటం, ఆ ఊళ్ళో ఆ వ్యక్తికి, ఆ కుటుంబంలో ఆ పెద్దకి ఎంత అవమానం. ఇంకొకటి ప్రసాద్ గారు, ఈ చిన్న చిన్న బ్యాంక్స్ లో యాప్స్ లో లోన్ తీసుకుంటే మన కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి యాక్సెస్ తీసుకుంటారు. వాళ్ళకి చాలా అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగో ఫలానా గాయత్రి డబ్బులు తీసుకుంది అని మెసేజ్లు పెట్టడం. ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల్లోన ఒకసారి డెట్స్ అన్ని కలెక్టర్ తీశాడు లిస్టు, ఎవరెవరి లోన్లు ఎన్ని ఉన్నాయంటే రైతుల కంటే కూడా బడా బడా ఎంపీలు ఎమ్మెల్యేలు విల్ఫుల్ డిఫాల్టర్స్ కోట్లలో అప్పులు చేసి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమాత్రం చేయలేని వాళ్ళు రైతుల వైపున ఎందుకు పోతున్నారని కదా. ఇక్కడ అలా సార్ అన్నట్టు బ్యాంకులు తీసుకున్న చర్యలు తప్పు. ఎలక్ట్రికల్ స్లాటర్స్ తీసుకెళ్తాం, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎలక్ట్రికల్ స్లాటర్ ఇటువంటి అవన్నీ తీసుకెళ్తాం గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే రైతు బంధు రిలీజ్ చేశారా, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నాయా, ఇక్కడ కేసీఆర్ బెటరా, రేవంత్ రెడ్డి గారు బెటరా అని అసలు విషయం చర్చ అది కాదు. ఇమీడియట్ గా ఏ బ్యాంక్ అధికారులు అయితే ఇటువంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళ మీద ఆ రైతులు కేసులు పెట్టాలి. అయితే ఆ రైతులు ఇన్నోసెంట్స్, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు నమోదు చేయరు. అందుకని గవర్నమెంట్ ఈ రైతుల తరపున వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ప్రొసీడ్ చేస్తే గనక ఇంకోసారి భయపడతారు. రైట్ అండి. శ్యాముల్ గారు, రైట్. అనురాధ గారు, మరి రైతుల పైన ఇలా దౌర్జన్యానికి పాల్పడిన ఈ బ్యాంక్స్ అధికారుల పైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఒకటమ్మా, ఇక్కడంతా ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ అనేది సపరేట్ సెక్టార్. బ్యాంక్స్ అనేది ఇట్స్ నాట్ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్. మనకు రైతు భరోసా అనేది గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేస్తుందో, రైతు భరోసా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక రైతు పైన, ఒక సామాన్య వ్యక్తి పైన ఇలా ప్రవర్తించిన అధికారుల పైన, సామాన్యమైన వ్యక్తి పైన దానికి చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ఆ రైతులు ఉపయోగించుకోలేరు. వాళ్ళకి అంత నాలెడ్జే ఉంటే వాళ్ళ జీవితం లివింగ్ స్టాండర్డ్ వేరుగా ఉండేది. సో వాళ్ళ తరపున ఎవరైతే ఇప్పుడు బ్యాంకులు అండి మేడం, మీరు అన్ని బ్యాంకులు ఇలా చేయవు. ఓన్లీ NBFCs అని ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. వీళ్ళొక్కళ్ళే ఒక టీముగా వెళ్ళి ఒక గోండాగిరి చేసి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు చేసి లోన్ కట్టిస్తారు. సో ఎవరైతే ఇటువంటి థర్డ్ పార్టీ పీపుల్ అమ్మా, బ్యాంక్స్ ఏంటంటే థర్డ్ పార్టీ పీపుల్ ఎంప్లాయ్ చేసుకొని ఏవైతే డెడ్ అమౌంట్స్ ఉంటే వాటిని కలెక్ట్ చేయమని ఒక ప్రైవేట్ సెక్టర్ కి అప్పచెప్తుంది. వీళ్ళు బెదిరించి అంటే బిహాఫ్ ఆఫ్ బ్యాంక్ తోనే వాళ్ళు వెళ్ళి హెరాస్ చేయటము జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ టోటల్ గా వచ్చి ఇన్ఫాక్ట్ చేసినా కూడా వాళ్ళు హెరాస్ చేసినా గేట్ తీసుకెళ్తాం, స్టార్టర్ తీసుకెళ్తాం తప్పండి. అది ఎవరు కరెక్ట్ అని చెప్పరండి. అది గవర్నమెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ అగైన్స్ట్ దోస్ బ్యాంక్స్. ఇది యాక్చువల్ గా వచ్చి క్రాప్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఈ రోజున గవర్నమెంట్ ఎంతో అవేర్నెస్ ఇస్తుంది రైతులకి, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఊర్లో అందరూ చేరుకుంటున్నాయి 100%. అంటే 1 and 2 అనేవి ఎక్కడైనా కూడా ఒక యాక్సిడెంట్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో కూడా ఈ రోజున కూడా 1, 2 ఇప్పుడు ఎంతమంది ఎన్నొచ్చి స్టాటస్ పడి అక్కడ జరిగింది ఏంటి, ఇష్యూ హ్యాస్ టు కమ్ అవుట్. ఇప్పుడు ఒక జరిగింది అక్కడ జరిగింది అని మనం ఇలా మాట్లాడేసుకుంటున్నాం, కానీ అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనే దానికి అది ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు మనం కరెక్ట్ గా అదే బ్యాంకర్ ని పిలిస్తే ఆ బ్యాంక్ సంబంధించిన అక్కడ కూర్చుంటే అతను చెప్తాడు దాని గురించి. ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడానికి ప్రతి దానికి గవర్నమెంట్ ఎక్కడ కాపలాగా వస్తుంది, ఎవరికైనా రైతులకు ఇవ్వాలి, అది 100%
నేను ఒప్పుకుంటాను. ఏంటంటే రైతు లేనిదే రాజ్యమే లేదనే సామెత కరెక్ట్గా అదే కాదు, అది ముందు నుంచి ఉన్న నానుడి. ఆయన అన్నట్టు మనం భోజనం ఏం చేస్తాము, ఎప్పుడు చేస్తాం, రైతులే పోతే అసలు మనుగడే లేదు మనుషులకి. సో దానికి దీనికి సంబంధమే లేదు. ఒక క్యాజువాలిటీ జరిగింది, అది ఎందుకు జరిగింది, అది రివైజ్ చేసే విధానం ఏంటి, గవర్నమెంట్ ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలని ఈ రోజు జరిగిన ఈ యాక్సిడెంట్ లాంటి దాన్ని తీసుకొని రేపు రేవంత్ రెడ్డి గారు చర్చించి దాని గురించి అంతా, దానికి ఒక కేబినెట్ ఉంటుంది, దానికి 10 మంది కూర్చుంటారు, అవన్నీ చూసిన తర్వాత దానికి ఇచ్చేస్తారు. ఇప్పటికిప్పుడు దాన్ని ఒక రెజ్యూమ్ చేయరు. ఏ రైతుని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఇది రైతు గవర్నమెంటే, రైతుల కోసం వచ్చిన గవర్నమెంట్, అది కంఠాపదంగా మేము చెప్పగలుగుతాము. ప్రజలు ఒప్పుకుంటారు, రైతులు ఒప్పుకుంటారు. జరిగిన వాటికి మాత్రం అందరం చింతిస్తాం. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు, బ్యాంకుకి సంబంధించింది. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ ద బ్యాంక్. దీనికి గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అనేది ఇప్పుడు జరిగిన దీని ప్రకారం రేపు రేవంత్ రెడ్డి గారు దీని మీద సమీక్ష చేస్తారు, చేసి దాని గురించి ఎలాంటి ముందుకు వెళ్ళాలి అనేది అప్పుడు దీని గురించి ఫర్దర్ గా ఏంటి జరిగింది, ఎలా జరిగింది, ఇలా చెయ్యాలి అని మనం చెప్పుకోవడానికి వీలుంటుంది. బట్ బ్యాంకర్స్ మనం డిక్టేట్ చేయడానికి లేదు, ఎందుకంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎంట్రీ. అందుకే మనం జరిగిన తప్పుని మనం చట్ట ప్రకారం తీసుకొని అడగాలి. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, రైతులకి ఏదన్నా మనం సెక్యూర్ చేయాలి. దానికి సో మెనీ క్రాప్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, క్రాప్ ప్రాబ్లమ్స్ అని. ఎందుకంటే నేచురల్ కెలామిటీస్ మీద ఆధారపడింది పంట. మనమే బయటకు వెళ్ళడం తరిగి వెనక్కి వస్తామో లేదో అనేది ఈ రోజు మన చేతిలో లేని పని. ఎందుకంటే బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ సో మెనీ థింగ్స్ ఇస్ హ్యాపెనింగ్. అలాగే రైతుకి ప్రకృతి మీద ఆధారపడిన రైతు, ఎండ వస్తుంది, వాన వస్తుంది, పంట. ఈ రోజు టమాటాలు అన్నారు, ఈ రోజు మార్కెట్ లో 5 రూపాయలు టమాటో. ఆ విత్తనం వేసిన దగ్గర నుంచి ఆ క్రాప్ అయ్యేంత వరకు గుండెలంతా అదురుతూ ఉంటే అది ఒకటమ్మా. ఇప్పుడు ఒకటి, మీకు ఎక్సీడ్ గా పంట వచ్చినా ఉపయోగం లేదు, తక్కువగా పంట వచ్చినా ఆన్ డిమాండ్. సో 2 రకాలుగా ఇబ్బంది. ఇది బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడానికి ఏంటి సిస్టమ్ అనేది ఆలోచించాలి. ఇప్పుడు దానికి అందరూ కూడా అంగీకరించాలి. ఎంతసేపు జరిగింది అంటే ఎందుకు జరిగింది అనేది పోస్ట్ మార్టం చేసే కన్నా అనలైజేషన్ చేసుకొని దానికి కంఫర్ట్ జోన్ ఎక్కడ, రైతులకి ఇలా జరుగుతున్నాయి కాబట్టి. ఇదేమి ఫస్ట్ విషయం కాదే, ఇలాంటివి కోకోలలో వేల రైతులు చనిపోయిన సందర్భాలు ఇంకా అనలైజ్ చేసుకునే స్థితిలోనే ఉన్నామా? తప్పదు కదమ్మా, యాక్సిడెంట్స్ అనేవి ఒకటే, కానీ దాని విధానాలు వేరు కదా. మరి ఏది తప్పదు, ఇప్పుడు ఏది ఆపగలుగుతున్నాం మనం, ఏది ఆపలేము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దారిలో ఏం జరుగుతుందో మనం ఆపగలుగుతామా? వీఆర్ ఆన్ అవర్ వే. అలాగే నేచర్ కూడా మన చేతిలో లేదు కదా. కాబట్టి నేచర్ తో జరుగుతూ ఉంటాయి. బ్యాంకర్స్ వచ్చి సపరేట్ సెక్షన్ ఇది. సో వాళ్ళని మనం గైడ్ చేయడానికి లేదు, రైతుల్ని కాపాడడం ఎలాగనేది ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. ఇప్పటికీ అప్పటికి కూడా కాంగ్రెస్ అనేది రైతు గవర్నమెంటే. ఈ రోజు ఇంత సుభిక్షంగా సగం ఉండటానికి కారణం వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ నక్కి పక్కానిస్తాం. రైట్. కోటిరెడ్డి గారు, ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ ఏం సరిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉండాలన్నది ఆ సారాంశం. ఇప్పుడు జరుగుతూ ఉండడం కాదు, ఇంతవరకు ఎవరు చెప్పినా ఏమి చెప్పినా ఎక్కడ చెప్తున్నారు, రైతు దేహి అన్నాడు. ఎప్పుడు వీళ్ళ ఓట్ల కోసం వచ్చేసి రకరకాల హామీలు ఇచ్చేసి పథకాలు ఇస్తామని చెప్పి ఇన్ని చెప్తూ ఉంటారు. రైతు పండించిన పంటకి సకాలంలో మేము కొనుగోలు చేస్తాము, అలాగే ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తున్నారు. ఎంతమందికి చేరుతున్నాయి? మేడం చెప్పారు, ఇప్పటి వరకు ఎక్కడైనా సరే ఈ వీటికి సంబంధించి పంట బీమా ఎంతమందికి అందుతుంది? దాన్ని యూనిట్ గా మీరు ఎకరాన్నో లేకపోతే ఒక ఊరినో ఎప్పుడన్నా తీసుకొని చేస్తున్నారా? ఇంతవరకు అందుతుందా? లేదు కదా. రైతులకు సంబంధించినటువంటిది ఓకే, పంట అవి అంటే ఎక్సీడ్ అవ్వకూడదు, ఎక్కువగా రాకూడదు. వచ్చినప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ గా మీకు ఏం చేస్తున్నారు? ఏదైనా దాని రిలేటెడ్ పరిశ్రమలు ఏర్పాటు చేసి దాన్ని స్టోర్ చేయడానికి కానీ లేదా పంపించడానికి, ఎగుమతి చేయడానికి కానీ అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నారా? రూరల్ ఏరియాలో నిల్వ చేసుకోవడానికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి? వేర్ హౌస్లు ఎందుకు కట్టడం లేదు ఎక్కడికక్కడ? ఇలాంటి ప్రయత్నాలు ఏమి చేయరు. నువ్వు ఎన్నికలు రాగానే వేదికకి చెప్పేది ఏంటి అంటే నీకు డబ్బులు ఇచ్చేస్తాను ఉచితంగా. ఈ ఉచితంగా ఇచ్చినంత ఇచ్చింది ఇప్పుడు 2 కోట్లు అలా కాదు, కేవలం 2 లక్షలు. 2 లక్షలు కూడా సకాలంలో వాళ్ళకి అందవు. వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే బ్యాంకర్ కూడా